ఒక హోంమంత్రి వచ్చేమో ఏటీఎం అయిపోయింది తెలంగాణ అంటాడు ఏఐసిసికి, నువ్వేమో మూటలు పోతున్నాయి అంటావు, మీ ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? మీరు దేశాన్ని నడుపుతున్నారా లేకపోతే గాడిదలు తోలుతున్నారా? ఏం చేస్తున్నారు చెప్పమను. 2.5 ఏళ్ళు అయింది. ఈ రక్షణ మంత్రి సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి సహాయం చేయడం తప్ప ఆయన ఇంతవరకు చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రానికి? ఒక్క పైసా పని ఎక్కనన్నా? మా వేములవాడ గుడి నిన్న అదేదో దివ్య భారత్ స్కీమ్లో అలా చేరనే లేదట. నీ పార్లమెంట్ పరిధిలో ఉండే గుడి సంగతి నీకు దిక్కులేదు, ఖయాల్ లేదు. ఎంతసేపు రేవంత్కు రక్షణ కవచంలాగా గోడగా నిలబడాలి. చెప్పు, చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ని కిషన్ రెడ్డి నేను అంటున్నా చెయ్యి. అమృత్ స్కీమ్ మీద విచారణ చెయ్యి. ఎట్లా వస్తుందండి రేవంత్ రెడ్డి బామ్మర్దికి అమృత్ స్కీమ్లో వీళ్ళ పెద్దల పాత్ర లేనిది? ఎట్లా వస్తుంది? సింగరేణిలో ఈయన బామ్మర్ది చేస్తున్న కుంభకోణాలు మొత్తం మేము బయట పెట్టాం. ఎందుకు విచారణకు ఆదేశించారు బీజేపీ వాళ్ళు? ఎవడు కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డిని? అంతెందుకండి వాళ్ళు నేను అంటున్నా, ఓటుకు నోటు కేసు ఉంది, రైట్? అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత స్పష్టంగా కెమెరాల్లో దొరికిండో, అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది హంతకుడు అనేది ఎంత వాస్తవమో, రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. ఆయన కూడా కెమెరాలో దొరికిపోయాడు. కసబు కెమెరాలను దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగటనే దొరికిండు. ఏమైంది మన కేసు? ఎందుకు పర్సూ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? పర్సూ చేయాలి కదా. మీ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? ఎవరు కాపాడుతున్నారు? కనబట్లేదు అందరికీ? తెలుసు బ్రదర్, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఎన్ని రకాల మేనేజ్మెంట్లు నడుస్తున్నాయో మాకు కూడా తెలుసు. అన్నీ బయటకు వస్తాయి. టైం ఉంది అన్నిటికీ. ఎవరు కాపాడుతున్నారు? ఎన్డీఏ భాగస్వాములు ఎట్లా రేవంత్ రెడ్డికి అండగా రక్షణ కవచంలాగా నిలబడుతున్నారు? టైం వస్తుంది, అన్నిటికీ అన్నీ బయటకు వస్తాయి. ఇప్పటికే తగలబెట్టిన కోట్ల రూపాయలు దండగా అంటే మళ్ళీ మీదికెళ్ళి సుప్రీంకోర్టు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ 650 పేజీలో 900 పేజీలు వచ్చింది. అది ట్రాష్ అని చెప్పింది ఇవాళ హైకోర్టు. అదే వేస్ట్ రా నాయన అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ ఏదో చేస్తా. అసలు విషయం ఉంటే కదా ఏమైనా చేసేది. వాళ్ళకి ఇంకేం ఎజెండా ఉంటుంది బ్రదర్? నాకు అర్థం కాదు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేస్తారా క్యాబినెట్లో? 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తారు అని ఒక్క సన్న మంత్రి మాట్లాడిండు ఇప్పటివరకు? ఒక్క సన్న 100 రోజుల్లో ఇస్తామన్న గ్యారెంటీల సంగతి ఏమైందని చెప్పే ధైర్యం ఒక్క మంత్రికి ఉందా బయటకు వచ్చి మాట్లాడేది? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా క్యాబినెట్లో? ఏది ఉండదు. ఇక ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం మేము. ఎందుకు అమలు చేయట్లేదు మరి మీరు? అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు. వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా క్యాబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం, ఏమనుకోవాలి బ్రదర్? నేను అది మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా బ్రదర్, టైంపాస్ చేసింది చాలు, బుద్ధి తెచ్చుకొని రిపేర్ చేయండి అని చెప్పినాం. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చిందేమనుకుంటే బుద్ధి రాలేదు, బూతులు వస్తున్నాయి మళ్ళీ ఆయనకి. మేడిగడ్డ పోయాడు, కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెట్టుకుంటే ఈయన కూడా పోటీ సభ పెట్టిండు.